హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఎండల ఉష్ణోగ్రతలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా పగటి ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీల మార్కును దాటి నమోదవుతున్నాయి. గురువారం అత్యధికంగా పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో 46.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక దీంతో వడదెబ్బ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో ఎండల తీవ్రత తట్టుకోలేక వేరువేరు ప్రాంతాల్లో 22 మంది మృతి చెందారు. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు ప్రతాపం చూపిస్తుండడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో రహదారులన్నీ జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. ఇక రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇప్పుడిప్పుడే తగ్గేలా కనిపించడం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ కూడా పలు జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లాల్సి వస్తే తలకు రుమాలు, గొడుగు వాడాలని, డీహైడ్రేషన్కు గురి కాకుండా ఉండడానికి ఓఆర్ఎస్ ద్రావణం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, తగినంత మంచినీళ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.